బైబిల్ అంటే ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్న యేసు క్రీస్తే ఒక నిజమైన బైబిల్ అయి ఉన్నాడు. బైబిల్ అంటే ఒక కాగితాల పుస్తకం కాదు, లేకపోతే పూర్వ దినాల్లో చర్మపు చుట్టలు కాదు. బైబిల్ అంటే ఆ గ్రంథములో ఉన్న యేసు క్రీస్తు అయి ఉన్నాడు. అంటే ఒక పూర్తి క్రీస్తు ప్రత్యక్షతను బైబిల్ మనకు బోధిస్తుంది. నీలో ఉన్న క్రీస్తే సంపూర్ణ ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు, దానిని అవగాహన చేసుకోవటానికో లేకపోతే దానిలో ఉన్న జ్ఞానాన్ని కనుగొనటానికో, లేకపోతే కొంతమంది అదేమయ్యిందో తెలుసుకోవటానికి, ఇలాగ రకరకాలైనటువంటి మనుషులు బైబిల్ను చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది బైబిల్లో తప్పులను పట్టుకోవడానికి బైబిల్ చదువుతారు. కొంతమంది బైబిల్ను లోకంలో ఉన్న వాటితో మరి విభేదించడానికి మరి చదువుతూ ఉంటారు. కొంతమంది గొప్పవారు అనిపించుకోవడానికి బైబిల్ చదువుతారు. కొంతమంది ఇలాగ అనేక రకములైనటువంటి ఉద్దేశాలతో బైబిల్ చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రత్యక్షత అనేది చదవటాన్ని బట్టి రాదు. నీలో పరిశుద్ధాత్మ ఉంటేనే ఆ గ్రంథములో గ్రంథకర్త ఏ కారణం కొరకు ఆ లేఖనమును ప్రవచించాడో రాయించాడో అనేటువంటి ఆ గొప్ప దేవుని ఉద్దేశము ఆ దేవుని మనుషుడికి మాత్రమే బయలుపడుతుంది, అర్థమవుద్ది. హల్లెలూయా. కనుక చదవటం అంటే చాలా మంది చదువుతా పోతారు. కొంతమంది ప్రార్థన కోసం చదువుతారు, కొంతమంది ఖాళీగా ఉండి చదువుతారు, కొంతమంది ఏదో ఊసిపోక చదువుతూ ఉంటారు, కొంతమంది ఏదో దేవుని యొక్క కార్యం పొందాలని ఏదో చదవమన్నారని చదువుకుంటా కొన్ని పేజీలను తిప్పుతూ ఉంటారు. కానీ మనం పేజీలు తిప్పడం కాదు, పరిశుద్ధాత్మయే ఆ పేజీలలో ఉన్న ఆ వర్తమానాన్ని మనకు బయలుపరచాలి.